నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలోని కార్యాలయాలను అమరావతికి తరలిస్తూ తీసుకున్న నిర్ణయాలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఉధృతం. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరిక. కడప నియోజకవర్గ పరిధిలో మత్తు పదార్థాలు, గంజాయి తీసుకుంటున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి మూలాలను అరికట్టే చర్యలు చేపట్టాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోరారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమస్యను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నియోజకవర్గంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీవ్రంగా అధికంగా ఉందన్నారు. చిన్నపిల్లలు సైతం గంజాయితో పాటు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. మరికొంతమంది పెయిన్ కిల్లర్స్ పొడి చేసి ఇంజెక్షన్ల ద్వారా సైతం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయంగా తాము జిల్లా ఎస్పీని సైతం కలిశామని, తమను కలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు. పిల్లల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా అంటువ్యాధులు సైతం ప్రబలే ప్రమాదం ఉందన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు డబ్బుల కోసం అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలకు సైతం పాల్పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మాధవిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంపై ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి బిల్లు కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ బిల్లు రావడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ముఖ్యంగా దానివల్ల ఇబ్బంది పడేది ముఖ్యంగా మహిళలు, పిల్లలు. తాగి వచ్చి కొట్టేది పిల్లలనే, తాగి వచ్చి కొట్టేది మహిళలనే. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఇబ్బంది పడేది కుటుంబము, మహిళలు, పిల్లలు. గాంజా వల్ల యువత పాడైపోతే దానివల్ల బాధపడేది కూడా మహిళలు, కుటుంబమే. ఏదైనా గొడవలు జరిగితే ఆ ఇంటి యజమానికి ఏదన్నా అయితే ఇబ్బంది పడేది ఇంట్లో ఉన్న గృహిణి, పిల్లలు మాత్రమే అధ్యక్ష. ఈ గత 5 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి. అవి 2 రకాలుగా జరుగుతున్నాయి: భౌతిక దాడులు, మానసిక దాడులు. అమాయకుల పైన దాడులు, భూకబ్జాలు, బెదిరింపులు, మహిళలు, పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము, అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద, ఆడపిల్లల మీద, అమాయకుల ఆస్తుల మీద, ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరడం చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత 5 సంవత్సరాల నుంచి. 2వ విధానం ప్రకారము సోషల్ మీడియా దాడులు అధ్యక్ష. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో మేము కూడా బాధితులమే అధ్యక్ష. లాస్ట్ టైం అంగళ్ళ కేసులో సీఎం గారు ప్రతిపక్ష నేతగా వెళ్లి ప్రజలను కలుస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి పులివెందుల్లో సభ సక్సెస్ అయింది కాబట్టి అంగళ్ళలో సభ సక్సెస్ కాకూడదని చెప్పేసి వాళ్లే ప్రజలను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి, ఆ రాళ్ల దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి 100 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భం మనం చూసింటాం అధ్యక్ష. ఇది ఎంత అన్యాయమైన కేసు అంటే, ఆ కేసులో కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఆయన ఆ టైంలో ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆ మనిషి ఉన్నాడో లేదో తెలియకున్నా కూడా ప్యాలెస్ నుంచి లిస్ట్ వచ్చింది, అధికారులు అండదండలు ఉన్నాయి, రాజకీయంలోని ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈ మనుషులు అక్కడ ఆ సంఘటనలో ఉన్నారా లేదా అని తెలియకుండా వాళ్ళ మీద 307 సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది అధ్యక్ష. ఎందుకు ఇన్నోసెన్స్ కూడా వెళ్ళేసి కోర్టులోకి వెళ్ళి మేము ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉందని ఈ సందర్భంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగనే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆ న్యూస్ ఛానల్లో తప్పుడు కథనాలు నడుపుకుంటూ అమాయకులైన వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని రాజకీయంగా, మానసికంగా క్షోభ పెడుతూ ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క చట్టాన్ని, న్యాయాన్ని నడిపినారు అధ్యక్ష ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ఇంకా రెండవ రకం సోషల్ మీడియా అధ్యక్ష. సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాయి.
రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం కానీ, వాళ్ళ మీద రకరకాల అభ్యంతరకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము, ఆ పోస్టులలో వాళ్ళే ఒక గుంపును పెట్టుకొని దానికి లైక్స్ చేయడము, వాడినే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడము, తండ్రి వయసున్న లాంటి వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి ఆ పోస్టులు చేసి, ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష, మీ యొక్క ఫోటో పెట్టేసి నన్ను పెట్టేసి పోస్ట్ చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు నా తండ్రి అంత వయసున్నంత వారు, వాళ్ళకి ఏం లేదు. మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మానసికంగా శోభ పెడితే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది, వీళ్ళు డిప్రెస్ అయిపోతే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది అనే ఒక్క ఆలోచనతో ఈ విధమైన సాంప్రదాయాన్ని తెరలేపారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా కబ్జా చేసేసుకొని, అప్పటి నాయకులు పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని ఆ రోజు దాడులు చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు మా యొక్క కడప నియోజకవర్గంలో ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఆయన తమ్ముడు వచ్చేసి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చేసి, నీ ఇంటికి వచ్చి, నీ ద్వారకా నగర్కి వచ్చి నీ మీద దాడి చేస్తా, మా నాయకుడు కనుసైగ చేస్తే నిన్ను దాడి చేయడం 1 నిమిషంలో పని అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఛాలెంజ్ చేసిన సందర్భాలు అధ్యక్ష. దీని మీద కేసు పెట్టాలంటే ఆ రోజు సిఐలు, ఎస్ఐలు కానీ ఎవరికే కానీ, ఆ రోజున ఎస్పీలకు కానీ ఎవరికి ధైర్యం సరిపోలేదు అధ్యక్ష. చివరికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారు ట్రాన్స్ఫర్ చేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. కానీ బాధితుల మీద, బాధించిన వాడి మీద కేసులు పెట్టలేని పరిస్థితుల్లో ఈ లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష. అలాగనే ఈ రోజు చూస్తే మీడియా ద్వారా మహిళలపై దాడులు ఆపడానికి కఠినమైన చట్టాన్ని తేవాలని ఎందుకు పదే కోరుకుంటున్నామంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక మహిళపై దాడి చేసి ఒక మాట అన్నారు, మే తెరి బేటీకో ఉఠాతాము అని. నేను ఈ సందర్భంగా సభలో అందరిని అడుగుతున్నాను, క్యో బేటీకో ఉఠాతే, బేటేకో క్యో నై ఉఠాతే అంటే మహిళ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదన్నా ఆమె మీద దాడి చేయగలుగుతామనే అహంకారంతోనా ఈ మాట మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను. ఎయిడెడ్ ఉపాధ్యాయురాలుగా ఉన్నతాధికారులు తనను ఎంపిక చేసిన తరుణంలో తనకు తగిన న్యాయం చేసి తన ఉద్యోగం తనకు దక్కేలా చూడాలని బాధితురాలు వెంకట సుబ్బమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె కడప నగరంలోని బిషప్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, క్రిస్టియన్ మిషనరీలకు సంబంధించిన పాఠశాలల్లో పనిచేసేందుకు మొత్తం 29 మందిని విద్యాశాఖ అధికారులు ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా తనకు పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ ఆర్డర్ కాపీలు జారీ చేయగా శేఖర్ అనే వ్యక్తి ఫాదర్ల తోడ్పాటుతో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సత్వరమే కలగచేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. బాధితురాలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య యాదవ్ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు విహెచ్పిఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంకా దివ్యాంగులు పాల్గొన్నారు. బయటికి రాని మా ఏం జరిగిందో తెలుసుకుందాం. లోపల పోయిన వ్యక్తి బయటికి రాని బయటికి రావాలనండి. లోపల మీద మాట్లాడించింది మీ సమస్య గురించి కదా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజున మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వెంకట సుబ్బమ్మ అనే మహిళా వికలాంగురాలు ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకు ఆర్జేడీఓ నుంచి
లెటర్ వచ్చినా కూడా ఇక్కడ బిషప్ గారు ఆమెకు మెరిట్లో లిస్టులో నెంబర్ 1గా ఉంది. మెరిట్లో లిస్టులో నెంబర్ 1 ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆర్డర్ కాపీ వచ్చినా కూడా బిషప్ గారు 29 మందిలో 28 మందికి ఆర్డర్ కాపీ ఇచ్చినారు. కానీ వెంగర్ సుబ్బమ్మ ఒక వికలాంగురాలకు ఇంతవరకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం. దానికి వెంటనే ఎందుకంటే వికలాంగులము అందరం కలిసి కూడా ఆమెకు వికలాంగుల కుల పోరాటం సంపూర్ణ మద్దతు తెలిపినాం. కూడా ఆమెకు న్యాయం చేసే వరకు పోరాటడానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే వెంగర్ సుబ్బమ్మకు ఆర్డర్ కాపీ ఈరోజు ఈకోకుని ఉంటే రేపు ఇదే బిషప్ ఆఫీస్ దగ్గర రాకోరస్త చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. 7 పోస్టులు భర్తీ సార్. దానికి ఆర్డర్ కాపీలు వచ్చినాయి సార్. ఎగ్జామ్ అంతా సెలక్షన్ కమిటీ అంతా అయిపోయి అధికారుల నుంచి కూడా నాకు వచ్చింది సార్, ఆర్డర్ కాపీ వచ్చింది సార్. నన్ను పిలిచి రమ్మని చెప్పి ఇస్తామని చెప్పి కొద్దిసేపటికి లేదమ్మా బిషప్ గారు ఆపమన్నారు, నేను వచ్చేంత వరకు అని చెప్పిండ్రు సార్. అందుకని నేను నిన్నటి నుంచి నిరసన చేస్తానే ఉన్నా సార్. ఇక్కడే బిషప్ గారి ముందే ఉన్నా సార్ నిన్నటి నుంచి. నేను అన్నం నీళ్ళు తినకుండా మా వేరే పల్లె నుంచి అయినా కూడా నేను ఈడే కూర్చొని నా నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నా సార్. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, తర్వాత జేసీ మేడం దగ్గరికి అక్కడికి ఇక్కడికి అంతా పోయి అధికారులతోటి వస్తూ ఉన్నాం సార్. నేను ఇదంతా మాట్లాడిన తర్వాత నన్ను మీకు సాయంకాలం లోపల ఆర్డర్ కాపీ ఇస్తాము అని చెప్పినారు సార్. మేము ఇదంతా పోరాటం చేసింది మా ఆర్డర్ కాపీ కోసమే సార్. వికలాంగుల సంఘం అంతా అన్ని సంఘాలు, దళిత సంఘాలు, వికలాంగుల సంఘాలు, అన్ని సంఘాలు ఈ నా పోరాటం కోసం, నాకు న్యాయం జరగాలనే దానికోసము ఎంఆర్పిఎస్ వీళ్ళందరూ వచ్చి నా పోరాటం కోసము ఇంత కష్టపడినాం సార్. మేమందరము నాకు న్యాయం జరగాలని లోకేష్ సార్ని, జేసీ మేడం గారికి అందరికీ నా విన్నపాన్ని విన్నవించుకుంటున్నాను సార్. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేలా విజయవాడలో జనవరి 5వ తేదీన హైందవ శంఖారావం పేరుతో నిర్వహించనున్న సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తయినా హిందువులకు మాత్రం తమ దేవాలయాలు నిర్వహించుకునే స్వాతంత్రత రాలేదన్నారు. ఈ క్రమంలో హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విహెచ్పి ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభకు కులాలు, వర్గాలు, రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ తమ మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ నేతలు పిలుపునిచ్చారు. విహెచ్పి ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్స్ ద్వారా అన్ని పార్టీల సంబంధం లేకుండా హైందవ శంఖారావం జనవరి 5వ తారీఖు విజయవాడలో జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ప్రతి జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల మంది అక్కడ మీటింగ్కు హాజరవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ప్రముఖులను కలిసి మరి హైందవ శంఖారామంలో ఎందుకు మీటింగ్ పెడుతున్నారంటే ప్రతి ఒక్క దేవాలయాలని అన్య మతస్థులు ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మరి ఎన్నో దేవాలయాలు కొల్లగొట్టడం జరిగింది. ఆ కొల్లగొట్టడం భాగంగా దాని మీద చర్య లేదు. అదేవిధంగా మరి దేవాలయాల సంపదనంతా మరి రాజకీయ పార్టీల ప్రమేయంతో దేవాలయ ఆస్తులను కూడా మరి భూములను కూడా ఆక్రమించుకొని మరి దేవాలయాలకు అన్యాయం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి ఈ హైందవ శంఖారావంతో ప్రతి ఒక్క హిందూ దేవాలయాలన్నీ పరిరక్షణ కొరకు, అదేవిధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయాలుగా రూపొందించి రాజకీయ ప్రమేయం లేకోకుండా ఆ దేవాలయాలన్నీ పనిచేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం ఈ హైందవ శంఖారావం. ప్రతి ఒక్క హిందువు మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సభలో పాల్గొనాలని మేము బీజేపీ పార్టీ తరఫున అన్ని పార్టీలలోని హిందువులందరూ కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, నా పేరు కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి. ఈరోజు జనవరి 5, 2025వ తేదీ 25వ సంవత్సరం విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్టు దగ్గరలో హైందవ శంఖారావం పేరుతోటి
దాదాపు 5 లక్షల పైచిలకు హిందూ సమాజాన్ని ఒక్కచోట చేర్చాలనేటువంటి ఉద్దేశంతో జాతీయ స్థాయిలో పీఠాధిపతులు, సాధులు, సంతులు, పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసి ఆ యొక్క తేదీని ఖరారు చేయడం జరిగింది. మరి దాని సందర్భంగా ఎందుకు ఈ హైందవ శంఖారావం ఎందుకు వినిపించాలి అంటే అటు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటు సమాజానికి కూడా తెలియాలి అనేటువంటి విషయంతో ఏదైతే ప్రభుత్వ కబంధ హస్తాలలో హిందూ దేవాలయాలు నలిగిపోతున్నాయో, ఏ విధమైనటువంటి మన పరిస్థితులు ఈ మధ్యకాలంలో చూస్తున్నామో అవన్నీ కూడా మనకు బయటికి తీసుకురావాలా, ఆ విముక్తి కలిగించాలా. సొంతంగా హిందూ సమాజమే సాధు సంతులు, పీఠాధిపతులు వీరి ఆధ్వర్యంలో వీరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క నిర్వహణ జరగాల, ఎండోమెంట్ నుంచి కూడా బయటికి రావాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రధానంగా తీసుకుంటూ, అదేవిధంగా ఏదైతే దేవాలయ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి షాపులు, రూములు అయితే ఉన్నాయో అక్కడ హిందువులు మాత్రమే అక్కడ వ్యాపారాలు నిర్వహించాలా. అదేవిధంగా దేవాలయాల భూములు గతంలో అనేక మంది దాతలు మాన్యం ఇచ్చినటువంటి మాన్యం ఏదైతే ఉందో 100 ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతం గురి కావడం జరిగింది. ఏదైతే అన్యాక్రాంతమైందో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకోవాలి ప్రభుత్వం, అవి హిందూ సమాజానికి అప్పగించాలి. అదేవిధంగా దేవాలయాల్లో అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే తొలగించాలి. అవుట్సోర్సింగ్ విధానంలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక 10 డిమాండ్లతోటి ఈ యొక్క హైందవ శంఖారావం కార్యక్రమం జరగబోతోంది. ఈ ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాలకు దిక్సూచి ఒక సందేశం, ఒక సమాచారం పంపించాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతోంది. అందులో భాగంగా కడప జిల్లా నుండి కూడా 10,000 మందితోటి ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరాలా సమావేశం అని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే నగరంలో ఉన్నటువంటి ప్రథమంగా మొదటగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రభావితం చేయగలిగేటువంటి ప్రముఖులు వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ యొక్క హైందవ శంఖారావానికి రావని చెప్పి ఆహ్వానించడానికి మేము నగరంలో తిరుగుతున్నాం. తర్వాత హిందూ సమాజం అంతా కూడా ప్రచారం ద్వారా ఏదైతే టీవీల ద్వారా కూడా సమాజానికి ఈ యొక్క మెసేజ్ ఇప్పటికే కరపత్రాలు వచ్చాయి, కరపత్రాలు కూడా ఇంటింటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం, హిందూ సమాజం బతికి బట్ట కట్టాలన్నా, రక్షింపబడాలన్నా దేవాలయాలు, మహిళలు, పీఠాలు, పీఠాధిపతులు మన పవిత్ర గ్రంథాలు రామాయణం, ఏదైతే మహాభారతం, భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి ఇవి రక్షింపబడాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్నా, హిందూ సమాజం ముఖ్యంగా రక్షింపబడాలంటే ఈ యొక్క హిందువులందరూ కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఐకమత్యంతో ఒక్క చోట చేరి అన్ని గొంతులు 5 లక్షల మంది గొంతులు కలిసి ఒక్క గొంతుగా వినిపించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి కడప జిల్లా నుంచి కూడా 10,000 మంది బయలుదేరాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. ఆ ప్రయత్నంలో మేము కూడా మమేకమై అందరూ కూడా ఈ కార్యక్రమంలో మమేకం కావాలని హిందూ సమాజానికి పిలుపుస్తున్నాం. ఓకే, మరొక విషయం, ఈ యొక్క హైందవ శంఖారావం ఏదైతే సభ జరుగుతుందో ఈ సభ సంబంధించి 1 కోటి మంది సంతకాల సేకరణలో భాగంగా కరపత్రంలో QR కోడ్ను ఏర్పరచడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఏదైతే హిందువులు ఉన్నారో ఆ యొక్క స్కాన్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ దాని ద్వారా స్కాన్ చేసి చిన్న అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో ఒక 3-4 కాలమ్స్ ఉంటాయి. పేరు, మొబైల్ నెంబరు, వారు ఉండే ఏరియా, ఒక తాత్కాలిక చిరునామా అవి ఇచ్చేటట్టయితే మీ పేరు హైందవ శంఖారావానికి మీ మద్దతు ఇస్తున్నట్టు ఒక వాల్పేపర్ వస్తుంది. దాన్ని సోషల్ మీడియాలో గ్రూపులో మీరు ప్రచారం చేయడం, నేను సైతం హైందవ శంఖారావానికి మద్దతు అని చెప్పేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. హిందువులందరూ కూడా ఈ కరపత్రంలో ఉన్నటువంటి QR కోడ్ను ఉపయోగించాలని చెప్పేసి మీరు కూడా దాంట్లో 1 కోటి సంతకాలలో భాగస్వాములు కావాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి వైషమ్యాలు, ఎలాంటి భేదభావం లేకుండా అన్ని పార్టీల నాయకుల్లో ఉండేవాళ్ళు హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీంట్లో కలిసి రావచ్చు. అందరినీ కలుపుకొని పోవడానికి అందరం సిద్ధమవుతున్నాం. అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి హిందూ సమాజానికి సందేశం. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలింపు అటు ఉంచితే మిగతా కార్యాలయాల తరలింపు మాటేమిటంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి ప్రశ్నించారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 డిసెంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం 250 కోట్లతో కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసిందన్నారు.
2024 సెప్టెంబర్ 24వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ 56 ద్వారా ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించడం చాలా అన్యాయమేనని, ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకొని ఎంఎస్ఎంఈ సెంటర్ను కొప్పర్తి పారిశ్రామిక వాడలోనే ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి 6 నెలల్లోగా జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా ఉందన్నారు. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయగా కుంటి సాకులు చెబుతూ కేటాయించిన 50 సీట్లను వద్దని చంద్రబాబు ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేసినందున ఆ సీట్లు రద్దు కావడం శోచనీయమన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఫ్యాకల్టీని నియమించి కనీసం వచ్చే విద్యా సంవత్సరంలోనైనా 150 ఎంబీబీఎస్ సీట్లు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రజాభిష్టానికి తలొగ్గి టీడీపీ కూటమి ప్రభుత్వం కర్నూలు నుండి లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నందుకు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆ విషయాన్ని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. కానీ మిగతా కార్యాలయాల పరిస్థితి ఏమిటి? కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను శాంక్షన్ చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని 250 కోట్ల రూపాయలతో 2023 డిసెంబర్ 4న కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు మంజూరు చేసింది. దీనిని టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 24న జీవో 56 ద్వారా కొప్పర్తి పారిశ్రామిక వాడ నుండి అమరావతికి తరలించింది. ఇది చాలా అన్యాయం. కాబట్టి దీన్ని కూడా ఈ జీవోను ఉపసంహరించుకొని మళ్ళా ఈ యొక్క ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటరు కొప్పర్తి పారిశ్రామిక వాడలోనే స్థాపితమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా 13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలి. 10 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు అతిగతి లేదు. దాని పరిస్థితి ఏమిటి అని కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంది. ఇవి కాక కర్నూలులో ఏర్పాటైనటువంటి వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాన్ని, సిబిఐ కోర్టును, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కార్యాలయాలను వీటిని కర్నూలు నుండి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. దాని తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావాలి. 10 ఏళ్ళు అయినప్పటికీ దాటినప్పటికీ ఇంకా తెలంగాణలోని హైదరాబాద్లోనే ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కూడా రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లను 2024 ఆగస్టు 16న మంజూరు చేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము 2024 సెప్టెంబర్ 10న ఆ 50 సీట్లు మాకొద్దు, ప్రస్తుతానికి అక్కడ వచ్చేసి ఫ్యాకల్టీ లేదు, కావాల్సిన గదిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పేసి లేఖ రాసిన కారణంగా ఆ 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా 2025-26కు ఈ లోపల ఫ్యాకల్టీని నియమించి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి 150 MBBS సీట్లు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. ఈరోజు నగరంలోని అలంఖాన్పల్లె సచివాలయం ఎదుట పేద ప్రజలకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అదే విధంగా హామీ ఇస్తూ ఇంటి నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుమ, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరుతో పాటు పేదల ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని అందించాలన్నారు. పట్టణాలలో, గ్రామాల్లో నివాసయోగ్యంగా గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పట్టణాలలో 1 సెంటు పట్టా ఉన్నవారు 2 సెంట్ల కోసం, గ్రామాలలో 1.5 సెంట్లకు పైబడి పట్టా ఉన్నవారు 3 సెంట్ల కొరకు దరఖాస్తు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా, తాలూకా జోన్ కార్యదర్శి సావంత్, సుధాకర్, సిపిఐ సీనియర్ నాయకులు నాగరాజ తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయండి. వెంటనే అర్హులైనటువంటి పేదలందరి నుంచి అర్జీలు స్వీకరించి వాళ్ళను ఎంక్వైరీ చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నెల 18 నుంచి 24 వరకు చేపట్టినటువంటి దశలవారీ ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి అలంకాన్పల్లి సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దశాబ్దాల తరబడి పేదవాళ్లకు సొంత ఇంటి కళ నెరవేర్చాలనేటువంటిది పేదల యొక్క చిరకాల కాంక్ష. ఆ కాంక్షను నెరవేర్చుకోవడం కోసము ఇవాళ అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు ఎన్నికల హామీకి ఉపయోగపెట్టుకుంటున్నారు తప్ప, ఎన్నికల లబ్ధికి ఉపయోగపెట్టుకుంటున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇప్పటికీ కూడా నెరవేరినటువంటి పరిస్థితి. పోనీ ప్రభుత్వ స్థలాలు లేవా అంటే విలువైనటువంటి ప్రభుత్వ భూములు కళ్ళ ముందరే అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. డీకేటీ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారు. పరిరక్షించాల్సినటువంటి అధికారులే వాళ్ళ కొమ్ము కాస్తా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడతా ఉంటే ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. పోనీ ఎవరైనా పేదవాడు పోయి విధి లేక 1 సెంటు జాగాలో గుడిసేసుకుంటే ఆగ మేఘాల మీద పోలీసులు, రెవెన్యూ వాళ్ళు పోయి గుడిసె మెరికేసి కేసులు పెట్టి జైల్లో పంపిస్తూ ఉన్నారు. పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం అనేటువంటి పద్ధతిలో అధికారులు, అధికార పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇవాళ అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలి. దాంతోపాటు ఇవాళ ఇంటి నిర్మాణ వ్యయం కూడా గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుక, సిమెంటు, స్టీలు, ఇటుకలు, లేబరు కాస్ట్ అమాంతం పెరిగిపోయింది. ఎంత లేదన్నా కూడా కనీసం అంటే 7-8 లక్షలు ఖర్చు అవుతుంది ప్రభుత్వం మంజూరు చేసే పక్కా గృహం నిర్మాణానికి. కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి గతంలో ఇచ్చేటటువంటి 1,80,000 ఏమాత్రం సరిపోదని అనేక పర్యాయాలు చెప్పినా కూడా జగనన్న మొండిగా జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాడు. కానీ అక్కడ పోవడానికి కానీ, అక్కడ నిర్మాణం చేపట్టడానికి కానీ, నివాసం ఉండడానికి కానీ వీలు కానటువంటి ప్రాంతాల్లో 32 లక్షల ఇల్లు కట్టించి కాలనీలు నిర్మించామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ పేదవాళ్ళు ఎవరికి కూడా అది బెనిఫిట్గా లేదని చెప్పి మొత్తుకుంటా ఉన్నా కూడా వినడంలే. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు తన ఇంటి నిర్మాణానికి కూడా 4 లక్షలు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మేము అడుగుతున్నటువంటిది ఏమంటే ఇవాళ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి డబ్బులు 4 లక్షలు కూడా సరిపోదు, ప్రస్తుత రేట్ల ప్రకారం 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే జగనన్న కాలనీలలో ఏదైనా ఇంటి స్థలం వచ్చి నిర్మాణం చేపట్టనటువంటి వాళ్లకు ప్రస్తుతము వాళ్లకు 2 సెంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదివరకే జగనన్న కాలనీలలో గునాది వేసుకున్నటువంటి వాళ్లకు పక్కన ఖాళీగా స్థలం ఉంటే 2 సెంట్లు కలిపి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇంకోవైపు టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటిది కూడా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించిన తర్వాత వాటిని ఎవరికీ లబ్ధిదారులకు కేటాయించకుండా అనామతుగా ఇవాళ శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో టిట్కో ఇళ్లను కూడా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించని పక్షంలో రెవెన్యూ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దిగ్బంధన చేయడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనకాడదని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పేదలకు 2 సెంట్లు పట్టణాలలో 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చి 5 లక్షల నిర్మాణ వ్యయంతో పూర్తి చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలోని కార్యాలయాలను అమరావతికి తరలిస్తూ తీసుకున్న నిర్ణయాలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఉధృతం. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.